మూవింగ్ ఫార్వర్డ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ లో నిన్న రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ఎస్ఎఫ్ఐ అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థి సంఘాల పోటాపోటీ ఆందోళనలు నినాదాలతో ఆంధ్ర వర్సిటీ అట్టుడుకుతోంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలతో ఆంధ్ర వర్సిటీ హైటెన్షన్ నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న సాయంత్రం ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమం నిర్వహించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణపై ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ అభ్యంతరాలు తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలకు మధ్య గొడవ జరిగింది. అక్కడ పరస్పరం దాడి చేసుకోవడంతో ఆంధ్ర వర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఆ తర్వాత రెండు వర్గాల విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు వీసీకి ఫిర్యాదు చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్, అసలు గొడవ ఎక్కడ జరిగింది? ఇక్కడ ఏబీవీపీ అండ్ అలాగే ఆర్ఎస్ఎస్ శాఖ ఏ కార్యక్రమం నిర్వహించింది? మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలందరూ ఎందుకు యాంటీ అయ్యారు ఈ కార్యక్రమానికి? దీంట్లో ఏబీవీపీ చెప్తుంది ఆర్ఎస్ఎస్ గత కొద్ది దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర యూనివర్సిటీలోని బాస్కెట్బాల్ ప్రాంతంలో ఉన్న మైదానంలో చేస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు అభ్యంతరం పెట్టడానికి కారణాలు రావట్లేదు. ఏఎస్ఎఫ్ కానీ లేకపోతే ఎస్ఎఫ్ఐ కానీ కేవలం ఐఎఫ్ఆర్ లాంటి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తోందని ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ చెప్తుంది. కానీ ఏఎస్ఎఫ్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ చెప్తుంది యూనివర్సిటీ క్యాంపస్లో ఇట్లాంటి మత రాజకీయాలకు సంబంధించిన అంశాలు తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు వచ్చి ఇక్కడ ఇట్లాంటివి చేయడానికి లేదు. అందులోనూ రాజకీయ సంబంధిత కార్యక్రమాలు చేయాలంటే ఆ యూనివర్సిటీ వీసీ అనుమతి అవసరం. అందుకు వీసీ అనుమతి ఇస్తున్నారా, దాన్ని అధికారికంగా ఒక సర్క్యులేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఎస్ఎఫ్ఐకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడారు. మనం కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ఒక ప్రకటన ఇప్పుడే జారీ చేశారు. దాని ప్రకారం బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీ క్యాంపస్లో ఎలాంటి మార్చ్ ఫాస్ట్లు కానీ లేకపోతే అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. కేవలం యూనివర్సిటీ లోపల విద్యార్థులు అయితే దాన్ని ఎట్లాగైనా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట వ్యక్తులు ఎవరైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పరిపాలన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బయట వ్యక్తులు ఎవరికి అనుమతించమని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఆర్ఎస్ఎస్ మళ్ళీ సాయం శాఖను నిర్వహిస్తామని చెప్తోంది. అదే సమయంలో దాన్ని అడ్డుకోవడానికి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అలాగే పీడీఎస్సీ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. సో అక్కడ ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం ప్రివేల్ అవుతుంది. దానికి సంబంధించి పోలీసు కానీ లేకపోతే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తానికైతే యూనివర్సిటీ యొక్క ఘర్షణ వాతావరణం అయితే ప్రస్తుతం ఇంకా నెలకొని ఉంది. దాన్ని నివారించే పరిణామాలు అట్లాంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్. ఇవి